కేంద్ర ప్రభుత్వం ఎన్నో రకాల స్కీమ్లను తీసుకువస్తుంది. కేంద్రం అందిస్తున్న ఈ స్కీమ్ల వలన చాలామందికి ప్రయోజనం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన స్కీముల్లో పీఎం కిసాన్ యోజన స్కీమ్ కూడా ఒకటి. పీఎం కిసాన్ యోజన స్కీమ్ కింద రైతులకు ఎన్నో లాభాలు కలుగుతాయి. పీఎం కిసాన్ 16వ విడత 2000 మీకు రాలేదా? అలా జరగడానికి కారణాలు ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. గత నెల ఫిబ్రవరి 28న మహారాష్ట్రలోని యావత్మాల్ పర్యటన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పీఎం కిసాన్ 16వ విడత డబ్బుల్ని ఇచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 9 కోట్ల మందికి పైగా రైతుల ఖాతాల్లో 21,000 కోట్లు ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా జమ చేశారు. చాలామంది రైతుల ఖాతాల్లో డబ్బులు పడలేదని తెలుస్తుంది. మీకు కూడా పీఎం కిసాన్ 16వ విడత డబ్బులు పడలేదా? 16వ విడత డబ్బులు అందకపోవడానికి కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. 16వ విడత డబ్బులు పడకపోవడానికి పలు కారణాలు ఉన్నాయి. అవేంటంటే డూప్లికేట్ బెనిఫిషియరీ పేరు ఉండడం, కేవైసీ పూర్తి చేయకపోవడం, మినహాయింపు కేటగిరీలో ఉన్న రైతులు అయి ఉండడం వంటివి కారణాలు. ఇవే కాక దరఖాస్తు చేసుకున్నప్పుడు బ్యాంక్ ఐఎఫ్ఎస్సి కోడ్ తప్పుగా ఎంటర్ చేయడం, లబ్ధిదారుడి ఆధార్ నెంబర్ బ్యాంక్ ఖాతాతో లింకు చేయకపోవడం, బ్యాంక్ ఖాతా నిలిచిపోవడం లేదా పనిచేయకపోవడం, ఖాతా ట్రాన్స్ఫర్ ఫ్రీజ్ కావడం అలానే ఖచ్చితంగా ఇవ్వాల్సిన సమాచారం అందించకపోవడం, బ్యాంకు పోస్టాఫీస్ పేరు తప్పుగా అందించడం, లబ్ధిదారుడి అకౌంట్ నెంబర్ అనేది బెనిఫిషియరీ కోడ్ స్కీమ్కి అనుగుణంగా లేకపోవడం ఈ కారణాలు ఉన్నాయి. పీఎం కిసాన్ 16వ విడత సాయంకి అర్హత ఉన్నప్పటికీ 2000 అందని రైతులు ఉంటే వారు పీఎం కిసాన్ హెల్ప్ డెస్క్ ద్వారా ఫిర్యాదు ఫైల్ చేయవచ్చు.